ఫ్రెండ్స్ ఇదే మహీంద్రా XUV 400 Pro రీసెంట్గానే మహీంద్రా ఈ XUV 400లో అప్డేటెడ్ వర్జన్ అయితే లాంచ్ చేసింది. సో అది అప్డేట్ అయ్యాక నార్మల్ XUV 400 ఇప్పుడు XUV 400 Proగానైతే మారడం జరిగింది. సో మరి ఈ మహీంద్రా XUV 400 Proలో మనకి చేంజెస్ ఏమొచ్చాయి, దీంట్లో బ్యాటరీ కెపాసిటీ ఎంత, రేంజ్ ఎంత, అండ్ దీని ప్రైజింగ్ ఏమైనా చేంజ్ అయిందా అన్న డీటెయిల్స్ గురించి ఈ వీడియోలోనైతే మాట్లాడుకోబోతున్నాము. సో వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఈవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఈ మహీంద్రా XUV 400 Pro మనకి చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ప్రీవియస్ వర్షన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ కొత్త ప్రోలో మనకి ఎక్స్టీరియర్ పరంగా ఎలాంటి చేంజెస్ అయితే లేవు. కేవలం నెబుల్లా బ్లూ అనే ఒక కొత్త కలర్ని మాత్రమే ఈ ప్రో వేరియంట్లో మహీంద్రాని అయితే ఇంట్రడ్యూస్ చేసింది. అదొక్కటి మినహాయిస్తే మనకి లుక్స్ పరంగా ఈ మహీంద్రా XUV 400 Proకి అండ్ పాత వేరియంట్కి ఎలాంటి డిఫరెన్సెస్ అయితే లేవు. సో ఇప్పుడు ఒకసారి మీకు ఒక 360 డిగ్రీ వ్యూ అయితే ఇచ్చేస్తాను. సో ఇవి LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనమాట. అండ్ ఇది LED సైడ్ ఇండికేటర్, కింద మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఈ మహీంద్రా XUV 400 Pro వచ్చేసరికి మనకి 6 కలర్స్లోనైతే అవైలబుల్గా ఉంటుంది. అండ్ టాప్ ఎండ్ వేరియంట్స్లో 6 కలర్స్లో మనకు ఈ బ్రాంజ్ కలర్ అనేది వస్తుందన్నమాట. సో బ్రాంజ్ కలర్ ఇక్కడ మనకి సైడ్లో, పైన, టాప్లో అండ్ లోగో దగ్గర, లోగో పక్కన, సో ఇలా బ్రాంజ్ కలర్ అయితే ఈ మహీంద్రా XUV 400 ఎలక్ట్రిక్ కార్లోనే మనకి చూడడానికి అయితే లభిస్తుంది. సో లైట్స్ గురించి అయిపోతే మనం ఇక్కడ సెంటర్లోకి వచ్చేద్దాము. సో ఇది ట్విన్ పీక్స్ లోగో అనమాట, మహీంద్రా వాళ్ళ కొత్త లోగో ఇది. దాని పక్కన కూడా మనకి బ్రాంజ్ కలర్లో చిన్న చిన్న యారో మార్క్స్ అనేవి ఉన్నాయి. సో అటెన్షన్ టు డీటెయిల్ అనేది ఫ్రంట్ సైడ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కిందికి వచ్చేస్తే ఇక్కడ మనకి మహీంద్రా XUV 400 అనే బ్రాండింగ్ వచ్చింది, అంటే అక్కడ నంబర్ ప్లేట్ పెట్టుకునే హోల్డర్ అనమాట. దాని కింద కూడా ఇక్కడ మనకి ఎక్స్ షేప్లో ఒక ఫినిషింగ్ అయితే వీరు ఇవ్వడం జరిగింది. సో ఫ్రంట్ నుండి కారు చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ కింద ఒక ఎయిర్ ప్రొవిజన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో దాంట్లో నుంచి గాలి అనేది లోపలికి వెళ్తుంది అనమాట. సో ఫ్రంట్ నుండి అయితే చూడడానికి కార్ చాలా బాగుంటుంది. రూఫ్ పైన మనకి బ్రాంజ్ కలర్ వస్తుంది. టాప్ ఎండ్లోనే మనకి డ్యూయల్ టోన్ కలర్స్ అనేవి చూడడానికి ఉంటాయి. ఇక సైడ్స్లోకి వచ్చేస్తే సైడ్ నుండి కార్ చూడడానికి అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట. సో 16 ఇంచెస్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇవి. ఇది ఛార్జింగ్ పోర్ట్ అనమాట. సో ఛార్జింగ్ పోర్ట్ వీళ్ళు ఇక్కడ సైడ్లోనైతే ఇవ్వడం జరిగింది. దీన్ని ఓపెన్ చేయడానికి స్విచ్ మనకి లోపల ఉంటుంది. ఇంకా సేపట్లో దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది సైడ్ ORVM అనమాట. దీంట్లోనే మనకి సైడ్ ఇండికేటర్ అనేది ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో ఈ 400 Proలో వీళ్ళు 360 డిగ్రీ కెమెరా అనేది మిస్ చేశారు. అది ఒక్కటి ఇచ్చుంటే నాకు ఇంకా బాగా అనిపించేది. అండ్ కింద కూడా మనకి ఇక్కడ బ్రాంజ్ ఫినిష్ అయితే ఉంటుంది. సో ఇవి ఈ కార్ యొక్క హ్యాండిల్ బార్స్ అనమాట. ఇది కొత్త కార్ కదా, అందుకే ఇక్కడ మనకి ఇలాంటి థ్రెడ్స్ అనేవి చూడడానికి ఉన్నాయి. సో వీళ్ళు అప్డేట్స్ అన్నీ ఇంటీరియర్లోనే చేశారు. ఇంకా సేపట్లో దీన్ని ఇంటీరియర్స్ని మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. సో వైట్ కలర్ చూడడానికి అయితే చాలా బాగుంది, ఎస్పెషల్లీ ఈ బ్రాంజ్ ఫినిష్లో ఇంకా బాగుందని చెప్పుకోవచ్చు. సో రేర్కి వచ్చేస్తే ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది లేదు, ఫ్రంట్లోనే ఇచ్చేసారు కాబట్టి సైడ్ లుక్ అయితే చాలా ప్లెయిన్గా ఉంది. సో ఇక రేర్ నుండి ఈ కార్ చూడడానికి అయితే ఎలా ఉంటుంది. సో రేర్లో కూడా మనకి ఎలాంటి చేంజెస్ అనేవి లేవు. కాకపోతే ఈ 400 Proలో ఇక్కడ మనకి EV అనే ఒక బ్యాడ్జింగ్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. సో ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి బ్రాంజ్ కలర్లోనే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఈ లోగో కూడా మనకి బ్రాంజ్లోనే ఉంది. అండ్ XUV 400 అనే బ్రాండింగ్ కూడా మనకి బ్రాంజ్లోనే ఉంది. కేవలం దీంట్లో రేర్ కెమెరా ఒకటే ఉంటుంది, సైడ్స్లో కెమెరా లేవు, ఫ్రంట్లో కెమెరా అయితే లేదు. సో దీని టెయిల్ లైట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇది దీని సైడ్ ఇండికేటర్ అండ్ ఇదంతా టెయిల్ లైట్ సెక్షన్. అండ్ దీంట్లో షార్క్ ఫిన్ యాంటీనా కూడా వీళ్ళు యాడ్ చేశారు. మనకి పాత వేరియంట్లో యాంటీనా అనేది ఉండేది కాదు. సో దీంట్లో షార్క్ ఫిన్ యాంటీనా ఉంది. ఇక్కడ మనకు ఒక చిన్న టెయిల్ ల్యాంప్ ఉంది. అండ్ ఇది ఒక చిన్న స్పాయిలర్ అన్నమాట. దీంట్లో నుండి గాలి అనేది ఇలా వెనక్కి వస్తుంది. అండ్ ఇక్కడ రేర్ వైపర్ ఉంది. ఇదంతా డీఫాగర్ అనమాట. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని బూట్ అనేది ఓపెన్ చేద్దాము. సో బూట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంటుంది. ఈ బటన్ని ప్రెస్ చేస్తే మనకి బూట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ మహీంద్రా XUV 400 Proలో మనకి 378 లీటర్స్ బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. సో ఇదైతే డీసెంట్లీ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. చాలా స్పేస్ అయితే ఉంటుంది దీంట్లో. అండ్ ఇక్కడ రేర్ సీట్స్ని మనం 40/60 రేషియోలో ఫోల్డ్ చేసుకొని బూట్ స్పేస్ని కూడా మనం ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. సో బూట్ స్పేస్లో వీళ్ళు ఒక ఛార్జర్ ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది 3.2 kW AC స్లో ఛార్జర్ అనమాట. సో ఈ ఛార్జర్తో ఈ కార్ని ఛార్జ్ చేస్తే 12 అవర్స్ టైం అనేది తీసుకుంటుంది. సో బేస్ వేరియంట్లో వీళ్ళు ఈ 3.2 kW ఛార్జర్ ఇస్తారు. మీరు టాప్ ఎండ్ వేరియంట్ EL Pro తీసుకుంటే దాంట్లో మీకు 7.2 kW AC ఫాస్ట్ ఛార్జర్ అనేది వస్తుంది. సో ఆ AC ఫాస్ట్ ఛార్జర్తో మేబీ ఒక 8 అవర్స్ టైం అయితే పడుతుంది ఈ కార్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. సో బూట్ అయితే ఇదన్నమాట. బూట్ని అయితే ఇప్పుడు మనం క్లోజ్ చేసేద్దాము. ఇక్కడ దీన్ని పట్టుకొని ఇలా పుష్ చేస్తే బూట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇక రైట్ సైడ్కి వచ్చేస్తే రైట్ సైడ్ కూడా మనకి ఇలానే ఉంది. సో ఇప్పుడు ఎలాంటి లేట్ చేయకుండా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఎందుకంటే దీంట్లో మెయిన్ చేంజెస్ అనేవి మనకి
ఇంటీరియర్లోనే వీళ్ళు చేశారు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి ఇంటీరియర్లో ఏం చేంజెస్ ఉన్నాయో చూసేద్దాము. ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళే ముందు ఒకసారి మీకు ఈ డోర్ టూర్ అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ మనకు ఒక చిన్న స్పీకర్ ఉంది, ఇక్కడ ట్విట్టర్ ఉంది, అండ్ దీన్ని అన్లాక్ చేయడానికి ఇక్కడ క్రోమ్ ఫినిష్లో ఈ అన్లాక్ బటన్ అయితే ఉందన్నమాట. అండ్ ఇవి మన విండోస్ని కంట్రోల్ చేసుకోవడానికి స్విచ్చెస్, ఇది లాక్ అండ్ అన్లాక్, అండ్ ఇది సైడ్ ఓఆర్విఎంని కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ నాబ్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా సేమ్, బట్ ఇంటీరియర్స్లో వచ్చేసరికి మనకి డ్యూయల్ టోన్ కలర్స్ అయితే ఉన్నాయి. ప్రీవియస్ వర్జన్స్లో మనకు ఓన్లీ ఈ బ్లాక్ కలర్లోనే ఇంటీరియర్స్ వచ్చేవి, బట్ ఈ ప్రో వేరియంట్లో డ్యూయల్ టోన్ అంటే ఈ వైట్ అండ్ బ్లాక్ ఫినిష్లో ఇంటీరియర్స్ అయితే ఇచ్చారు. సో ఇది మంచి సాఫ్ట్ మెటీరియల్ ఇక్కడైతే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ కప్ హోల్డర్ ఉంది అండ్ అంబ్రెల్లా హోల్డర్ అయితే దీంట్లో మిస్ అయిపోయింది. బట్ పెద్ద అప్డేట్ వచ్చేసరికి దీని ఇంటీరియర్స్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ చేంజ్ వచ్చేసరికి ఈ డ్యూయల్ టోన్ కలర్ అన్నమాట. లోపల చూసుకోవచ్చు ఇంటీరియర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. బ్లాక్ కలర్ బోరింగ్ ఇంటీరియర్స్ అనేవి ఉండేవి, బట్ ఇప్పుడు డ్యూయల్ టోన్ ఇచ్చారు కాబట్టి చూడ్డానికి ఇంటీరియర్స్ అయితే కొంచెం ప్రీమియంగా కనిపిస్తున్నాయి. అంటే దీనికి కట్టే ప్రైస్కి ఇప్పుడు కొంచెం వాల్యూని అయితే మహీంద్రా యాడ్ చేసింది. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. మహీంద్రా అంటేనే స్ట్రాంగ్నెస్ అంటేనే మహీంద్రా. సో బిల్డ్ క్వాలిటీ పరంగా వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. సేఫ్టీ పరంగా దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే లభిస్తున్నాయి, అండ్ ఏబిడి, ఈఎస్బి, ట్రాక్షన్ కంట్రోల్, ఏబిఎస్, సో ఇవన్నీ సేఫ్టీ ఫీచర్స్ ఈ కార్లోనే అయితే మహీంద్రా ఇవ్వడం జరిగింది. అండ్ వీళ్ళు కొత్త స్టీరింగ్ని కూడా ఇచ్చారు. సో ఇది ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అంటారు దీన్ని. మనకి XUV 700 కార్లో మనకి ఇలాంటి స్టీరింగ్ వీల్ అనేది లభిస్తుంది. సో మహీంద్రాలో కూడా వీళ్ళు ఇలాంటి స్టీరింగ్ వీల్ ఇచ్చారనమాట. సో ఈ స్టీరింగ్ వీల్ కూడా మనకి చేంజ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ చేంజ్ ఈ డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ అయితే, సెకండ్ చేంజ్ వచ్చేసరికి ఈ స్టీరింగ్ వీల్ అనమాట. ఈ స్టీరింగ్ వీల్ పైన మనకి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది. సో ఫైనల్గా దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా వచ్చింది. సో స్టీరింగ్ వీల్ని ఎక్స్ప్లోర్ చేసే ముందు ఒక్కసారి మనం ఈ ఎలక్ట్రిక్ కార్ని అయితే ఆన్ చేద్దాము. సో దీని కీ అయితే ఇలా ఉంటుంది. కీలో మనకి ఎలాంటి చేంజెస్ అనేవి లేవు. ఇక్కడ మహీంద్రా లోగో బ్రాంజ్ కలర్లో ఉంది, అండ్ లాక్ బటన్, అన్లాక్ బటన్, బూట్ ఓపెన్ బటన్ అయితే దీంట్లో ఉన్నాయన్నమాట. సో ఈ బటన్తో మనం ఈ ఎలక్ట్రిక్ కార్ని ఆన్ అయితే చేసుకోవచ్చు. సో కార్ ఆన్ చేయగానే మనకి డిస్ప్లే అయితే ఇలా ఉంది. సో ఈ డిస్ప్లే కూడా వీళ్ళు చేంజ్ చేశారు. కొత్త డిస్ప్లే మనకి దీంట్లోనైతే రావడం జరుగుతుంది. సో ఇది 10.25 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే, అండ్ ఇది కొత్త 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. కొద్దిసేపు ఏసీని అయితే మనం ఆఫ్ చేసేద్దాము. సో ఏసీ కంట్రోల్స్ అన్నీ మనకి పాతలాగానే ఉన్నాయి, కానీ ఈ ఓరియంటేషన్ మొత్తాన్ని వీళ్ళైతే చేంజ్ చేశారు. సో ముందుగా మనం స్టీరింగ్ వీల్ పైన ఉన్న బటన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది క్రూజ్ కంట్రోల్ బటన్ అన్నమాట, అండ్ ఇది ఆప్షన్స్ బటను. సో దీన్ని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఈ డిస్ప్లేలో అయితే రావడం జరుగుతుంది. బ్యాటరీ ఇన్ఫో, డ్రైవ్ ఇన్ఫో, వెహికల్ ఇన్ఫో, నావిగేషన్, సెట్టింగ్స్. సో వీటన్నిటిని మనం ఈ బటన్తో అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇది క్రూజ్ కంట్రోల్ సెట్ బటన్, అండ్ మనం స్పీడ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇది రెజ్యూమ్ అంటే నాకు తెలిసి క్రూజ్ కంట్రోల్ని ఆఫ్ చేయడానికి అనుకుంటా. అండ్ ఇది మనం స్టార్ బటన్. ఏసీలో కూడా వీళ్ళు 3 మెమరీ ఫంక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఆ ఫంక్షన్స్ని మనం ఇక్కడ నుండి అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, అండ్ నాకు తెలిసి ఏసీ టెంపరేచర్ని పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి ఇక్కడ స్విచెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది కాల్ అటెండ్ అండ్ కట్ చేయడానికి స్విచెస్ అయితే. హార్న్ ఇక్కడ మధ్యలో ఉంటుంది, అండ్ బ్రాంజ్ కలర్లో మహీంద్రా యొక్క లోగో అనేది ఇచ్చారు. దీని చుట్టూ ఇలా బ్లూ కలర్స్ అయితే ఉన్నాయి. సో ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. సో స్టీరింగ్ వీల్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ కింద ఛార్జింగ్ పోర్ట్ని ఓపెన్ చేయడానికి మనకి లివర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో దీనిలో పైకంటే మనకి సైడ్లో ఉన్న ఛార్జింగ్ పోర్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో ఇక ఈ 10.25 ఇంచెస్ కొత్త డిస్ప్లేని మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. దానికన్నా ముందు దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో ఇది కూడా కొత్త డిస్ప్లే అనమాట. దీంట్లో ప్రస్తుతం 36% ఛార్జింగ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాటరీ ఇన్ఫో అనేది ఉంది. బ్యాటరీ ఇన్ఫోలోకి వెళ్తే మనకి ఎంత ఛార్జింగ్ ఉందని చూపిస్తుంది. దాని తర్వాత డ్రైవ్ ఇన్ఫో, వెహికల్ ఇన్ఫో, నావిగేషన్, సెట్టింగ్స్, సో ఇలా అన్ని ఆప్షన్స్ అయితే కొత్త డిస్ప్లేలో ఇచ్చారు. ఇక్కడ మనకి స్పీడ్ అనేది చూపిస్తుంది, ఇక్కడ మనకి పవర్ కన్జంప్షన్ అనేది ఉంటుంది, అండ్ ఇక్కడ మొత్తం ఓడోమీటర్ ఉంది, అండ్ ఇక్కడ టైం ఉంది, టెంపరేచర్ అయితే చూపిస్తుంది. సో కొత్త డిస్ప్లేని అయితే చాలా పెద్ద అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఈ మహీంద్రా కార్లో ప్రీవియస్గా మనకి అనలాగ్ డిస్ప్లే అనేది ఉండేది. దాంట్లో చిన్నగా ఇక్కడ ఒక చిన్న స్క్వేర్ షేప్లో డిజిటల్ డిస్ప్లే అనేది ఉండేది, బట్ దీంట్లో మాత్రం మనం మొత్తంగా డిజిటల్ డిస్ప్లే అనేది వచ్చేసింది. సో ఇక దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు మనము. సో రైట్ సైడ్లో మిగతా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ రేడియో ఉంది, ఈవీ స్టాటిస్టిక్స్ అనమాట. అంటే మనం కార్ని ఎలా నడుపుతున్నాము, ఎంత ఛార్జింగ్ ఉంది, మనకి ఎంత రేంజ్ వస్తుంది, సో ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడైతే చూపిస్తుంది. అండ్ మన ఛార్జింగ్ హిస్టరీ ఇక్కడైతే ఉందన్నమాట. ఓకే, బ్యాక్ వెళ్ళిపోతే ఇక్కడ మ్యూజిక్ ఉంది, ఇక్కడ ఫోన్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు, నావిగేషన్ ఉంది, అండ్ ఇక్కడ మిగతా అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. సో దీంట్లో ఇన్ని అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. జస్ట్ డైల్, న్యూస్ అప్డేట్, సో చిన్న చిన్న యాప్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా ఇప్పుడు ఈ డిస్ప్లేని మనం వైర్లెస్గా కూడా మన ఫోన్తో కనెక్ట్ చేసుకోవచ్చు. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ వైర్లెస్ యాపిల్ కార్ప్లే సపోర్ట్ని మహీంద్రాని అయితే ఈ కార్లో ఇప్పుడు మనకి ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ లేఅవుట్ యొక్క డిజైన్ని కూడా మహీంద్రాని అయితే చేంజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉందన్నారు, ఒకసారి చెక్ చేద్దాము. ప్రీవియస్గా వైర్లెస్ ఛార్జింగ్
ఛార్జింగ్ వర్క్ అయ్యేది కాదు. ఇప్పుడు చూసుకోవచ్చు నా మొబైల్ అనేది ఛార్జ్ అవుతుంది. సో దీంట్లో ఈ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ని కూడా మహీంద్రాని అయితే ఇవ్వడం జరిగింది. ఇది పార్కింగ్ లైట్స్ బటన్ అన్నమాట. అండ్ ఇక్కడ ఏసీని కంట్రోల్ చేసుకోవడానికి ఇవన్నీ స్విచెస్ అనేవి ఉన్నాయి. సో దీంట్లో ఏసీని కూడా మహీంద్రా అప్డేట్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మనకి 3 మెమరీ ఫంక్షన్స్ అయితే లభిస్తున్నాయి. అండ్ ఇంకా వెనక్కి వచ్చేసి ఇక్కడ మనకి గేర్ లివర్ అనేది ఉంది. దీంట్లో మనం పార్కింగ్, న్యూట్రల్, రివర్స్, డ్రైవ్ మోడ్లోకి అయితే వేసుకోవచ్చు. అండ్ ఇది మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అనమాట. ఇక్కడ ఒక చిన్న ఆర్మ్ రెస్ట్ అనేది ఉంది విత్ స్మాల్ గ్లవ్ బాక్స్. ఇక్కడ 2 చిన్న కప్ హోల్డర్స్ అనేవి ఉన్నాయి. సో దీంట్లో వెంటిలేటెడ్ సీట్స్ అయితే లేవు. చిన్న గ్లవ్ బాక్స్ ఇచ్చారు. ఇక్కడ గ్లవ్ బాక్స్లో లైట్ కూడా లేదు, బట్ గ్లవ్ బాక్స్ యొక్క సైజ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లో ఓటీఏ అప్డేట్ సపోర్ట్ని కూడా తీసుకొచ్చింది. అంటే ఓవర్ దేర్ అప్డేట్స్ అనమాట. ఇంతకుముందు ఈ ఎలక్ట్రిక్ కార్స్లో ఏదైనా అప్డేట్ వస్తే మనం షోరూమ్కి తీసుకెళ్ళి అక్కడ మనం దీనికి ఒక కనెక్టర్ని కనెక్ట్ చేసి ల్యాప్టాప్ నుండి దీనికి అప్డేట్ ఇవ్వాల్సి వస్తుండే. సో ఇప్పటి నుండి మనకి ఓవర్ దేర్ అంటే దీనికి ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తే ఈ కారే అప్డేట్ అయిపోతుంది. సో ఆ ఓటీ అప్డేట్ని కూడా మహీంద్రాని అయితే ఇచ్చేసింది. అండ్ ఈ డిస్ప్లే మొత్తం అడ్రినో ఎక్స్ అనే యూఐ అయితే కంట్రోల్ చేస్తుంది. అంటే ఆ యూఐతో ఈ డిస్ప్లేని అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది. సేమ్ ఇదే యూఐ వచ్చేసరికి మహీంద్రా XUV 700లో కూడా ఉంది. దాని డిస్ప్లే ఎంత హ్యూజ్గా ఉంటుందో మీకు తెలుసు. సో అదే సేమ్ యూఐని ఈ XUV 400 కార్లో కూడా మహీంద్రాని అయితే యూజ్ చేసింది. సో ఏసీ యొక్క క్వాలిటీ కూడా పెరిగిందని నాకు అనిపిస్తుంది. అండ్ ఇక ఇప్పుడు మనం ఈ సన్ రూఫ్ గురించి మాట్లాడుకుందాము. ప్రీవియస్ వర్షన్స్లో కూడా మనకి సన్ రూఫ్ ఉండేది. సో దీంట్లో కూడా వీళ్ళు సన్ రూఫ్ అనేది తీసేయలేదు, బట్ మీకు టాప్ ఎండ్ వేరియంట్స్లోనే సన్ రూఫ్ అయితే వస్తుంది. సో దాన్ని ఇక్కడ నుండి అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సన్ రూఫ్ అయితే క్లోజ్ అయిపోతుంది. నేను ప్రస్తుతానికి ఓపెన్ చేసి ఉంచుతాను. అండ్ ఇక్కడ మనకి గాగుల్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ఉంది. అండ్ సైడ్లో కూడా ఇక్కడ లైట్స్ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉందన్నమాట. సో మొత్తంగా మహీంద్రా XUV 400 యొక్క ఇంటీరియర్స్ అయితే అప్డేట్ అయిన తర్వాత ఇంత ప్రీమియంగానే అయితే కనిపిస్తున్నాయి. నాకైతే దీని ఇంటీరియర్స్ చాలా బాగా నచ్చాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇక దీని మోటార్ గురించి మాట్లాడుకుంటే ఈ మహీంద్రా XUV 400 ఎలక్ట్రిక్ కార్లో 150 PS పవర్ని జనరేట్ చేయగల మోటార్ అయితే ఉంది. అండ్ ఈ మోటార్ వచ్చేసరికి 310 Nm టార్క్ని అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. అంటే పవర్లో కూడా ఈ మహీంద్రా XUV 400 ఎలక్ట్రిక్ కార్ ఎక్కడ తగ్గదనమాట. అండ్ ఇక ఫైనల్గా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుందాము. ప్రైస్లో కూడా వీళ్ళు ఎలాంటి అప్డేట్స్ అనేవి చేయలేదు. సేమ్ ప్రైసింగ్ అంటే ప్రీవియస్ వర్జన్స్ మనకి ఎలాంటి ప్రైసింగ్లో వచ్చేవో సో XUV 400 Pro కూడా అదే ప్రైసింగ్లో వస్తుంది. వీళ్ళు రేట్లు అయితే పెంచలేదన్నమాట. స్టార్టింగ్ బేస్ వేరియంట్ అంటే EC Pro దేంట్లోనైతే మనకి 34.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుందో ఆ వేరియంట్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 15.49 lakh రూపీస్. ఆ వేరియంట్లో వీళ్ళు 375 km రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ రేంజ్ మనకి అరౌండ్ 190 to 200 km అయితే వస్తుంది. సో నేను చెప్పాను కదా దాని ప్రైస్ 15,49,000. అండ్ టాప్ ఎండ్ వేరియంట్ EL Pro ఉంది కదా, దాంట్లో కూడా మనకి ఈ 34.5 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఉంటుంది. దాని స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 15.74 lakhs. దీంట్లో మీకు బ్యాటరీ ప్యాక్ అండ్ రేంజ్ సేమే ఉంటుంది. కాకపోతే ఇంటీరియర్లో ఉన్న ఫీచర్స్ అనేవి మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. లేదు నాకు కొంచెం రేంజ్ ఎక్కువ కావాలనుకుంటే దీని EL Pro టాప్ ఎండ్ వేరియంట్ ఉంటుంది. దాంట్లో మనకి 39.4 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. దాంతో మహీంద్రా 456 కిలోమీటర్ల రేంజ్ని అయితే క్లెయిమ్ చేయడం జరుగుతుంది. బట్ రియల్ రేంజ్ మనం సిటీలో నడిపితే ఒక 260 km అండ్ హైవేలో నడిపితే 300 నుండి 310 km అయితే రియల్ రేంజ్ దాంట్లో వస్తుంది. అండ్ ఆ వేరియంట్ యొక్క స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 17.49 lakhs. అంటే బేస్ వేరియంట్ మనకి 15,49,000 నుండి స్టార్ట్ అవుతే టాప్ ఎండ్ వేరియంట్ 17,49,000 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. మరి మీరు మార్కెట్లో ఉండి ఒక ఎలక్ట్రిక్ కార్ని సెలెక్ట్ చేసుకుందామంటే మీరు టాటా పంచ్ ఇవి తీసుకుంటారా, టాటా నెక్సాన్ ఇవి తీసుకుంటారా, లేదా ఈ మహీంద్రా XUV 400 తీసుకుంటారా అనేది ఒకసారి కింద కామెంట్ చేసేయండి. సో ప్రైజింగ్ అయితే ఇదన్నమాట. ఒకసారి ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాము. వెనక్కి వెళ్ళి రేర్లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాము. ఫ్రెండ్స్ రేర్లోకి వెళ్ళే ముందు ఇక్కడ మనకి ఈ ఫ్రంట్ సీట్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఎలాంటి ఎలక్ట్రానిక్స్ కంట్రోల్స్ అయితే లేవు. సో మనం ఇలా మాన్యువల్గానే ఈ సీట్ యొక్క పొజిషన్ అయితే కంట్రోల్ చేసుకోవాలి. ఎలక్ట్రానిక్ స్విచ్ ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది నాకు. సో ఇప్పుడు నేను డోర్ని అయితే క్లోజ్ చేస్తాను. ఇందాక మనం ఛార్జింగ్ పోర్ట్ ఓపెన్ చేసాం కదా, దాన్ని ఒక్కసారి నేను చూపిస్తాను. సో ఇక్కడ వెనక లోపల బటన్ ఒత్తితే మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడైతే ఓపెన్ అవుతుంది. సో CCS Type 2 కనెక్టర్ అన్నమాట ఇది. అంటే ఫాస్ట్ ఛార్జింగ్కి కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం రేర్కి అయితే వెళ్దాము. సో రేర్లో XUV 400 చూడడానికి అయితే ఎలా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి వైట్ కలర్ ఇంటీరియర్స్ అయితే వస్తున్నాయి. ప్రీవియస్ వర్జన్స్లో మనకి ఇదంతా బ్లాక్ కలర్ ఉండేది. ఇప్పుడు మనకి డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ వైట్ కలర్స్లో ఇంటీరియర్స్ అయితే వచ్చాయి. సో 3 ప్యాసింజర్స్కి 3 హెడ్ రెస్ట్ అయితే ఉన్నాయి అండ్ 3 సీట్ బెల్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ మధ్యలో ఇక్కడ వీళ్ళు ఆమ్రెస్ట్ని కూడా ఇచ్చారు. కవర్స్ ఇంకా వీళ్ళు తీయలేదు, దీన్ని ఓపెన్ చేయడానికి అయితే లేదు. అండ్ వీళ్ళు కొత్తగా రేర్లో కూడా AC వెంట్స్ని అయితే ఇచ్చారు. ప్రీవియస్ వర్జన్లో మనకి AC వెంట్ అనేది ఉండేది కాదు. సో ఇప్పుడు రేర్లో కూడా AC వెంట్ ఉంది, Type C ఛార్జింగ్ పోర్ట్ ఉంది
ఉంది అండ్ 12 volts సాకెట్ అయితే ఉంది. సో రేర్లో కూడా మనకి వీళ్ళు కొన్ని ఫీచర్స్ అయితే పెంచడం జరిగింది. అండ్ మనకి రేర్ డోర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారుగా మహీంద్రా మొత్తంగా ఈ XUV400 Pro ఎలక్ట్రిక్ కార్లో చేసిన చేంజెస్ అయితే ఇవన్నమాట. అండ్ వారంటీ గురించి మాట్లాడుకుంటే మహీంద్రా ఈ ఎలక్ట్రిక్ కార్ పైన 8 years or 1.8 lakh kilometers వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. మరి ఈ చేంజెస్ మీకు ఎలా అనిపించాయి, ప్రైజింగ్ ఎలా అనిపించింది, టాటా కార్తో కంపేర్ చేస్తే దీని ప్రైజింగ్ ఎలా ఉందో ఒకసారి కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అటు లెన్ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.